తెలంగాణలో రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులైతే ప్రణాళికలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఖమ్మంలో రేపటి పోలింగ్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. శ్రీనివాస్, ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు ఫలిస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 2 విడత గ్రామ పంచాయతీ 2 విడతల్లో మొదటి విడత 2 విడతలో కూడా ప్రశాంతంగా పూర్తయిన ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఖమ్మం జిల్లాలో జరగలేదు. చిన్న చిన్న ఘటనలు మినహా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 విడతల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 3వ విడత పోలింగ్ కూడా అంతే ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేపు 3వ విడత పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 7 గంటలకు 3వ విడత పోలింగ్ను అధికారులు ప్రారంభిస్తారు. రేపు 7 మండలాల్లో ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి ఈ 7 మండలాల్లో 191 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగబోతుంది. 1742 వార్డులకు ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి 2091 బ్యాలెట్ బాక్స్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కొనసాగుతుంది. పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్కాస్టింగ్ జరుగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్కాస్టింగ్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రంలో ఉన్న పరిస్థితిని అధికార యంత్రాంగం వెబ్కాస్టింగ్ ద్వారా సమీక్షిస్తున్నారు. సీసీ కెమెరాలను పోలింగ్ కేంద్రాల నుంచి నేరుగా ఖమ్మం కలెక్టరేట్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఖమ్మం కలెక్టరేట్ నుంచే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఏ పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ సరళి ఎట్లుంది, ఏ పోలింగ్ కేంద్రాల దగ్గర ఏ విధమైన పరిస్థితి ఉంది, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ ఏ విధంగా ఉంది, క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, ఓటర్లు ఏ విధంగా పోలింగ్ కేంద్రాలు చేరుకుని ఇలా శాంతి భద్రతతో సహా ప్రతి ఒక్క అంశాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా పటిష్టమైన భద్రత, కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 1 గంట తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభిస్తుంది. కౌంటింగ్ కూడా అదే ఏ పోలింగ్ కేంద్రంలో అయితే పోలింగ్ జరిగిందో అదే చోట కౌంటింగ్ కూడా అప్పటికప్పుడే పూర్తి చేస్తున్నారు. సహజంగా గ్రామాల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ముందస్తుగానే ఏ గ్రామాలు సమస్యాత్మక గ్రామాలు, ఏ గ్రామాల్లో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంటుంది, ఉద్రిక్తలు చెలరేగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రామాలు ముందస్తుగానే అంచనా వేసి అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో పోలీస్ కవాతులు, పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుండడంతో పటిష్టమైన భద్రత, ఏ ఒక్కరిని కూడా తనిఖీ చేయకుండా పోలింగ్ కేంద్రాలకు అనుమతించే పరిస్థితి లేదు. ఓటర్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ఎవరైతే అభ్యర్థులు సర్పంచులు కావచ్చు, వార్డు సభ్యులుగా కావచ్చు, ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పాసులు తీసుకుని వాళ్ళు లోపలికి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్తో పాటు మొబైల్ ఫోన్సే కాదు ఇతరత్రగా ఏ వస్తువులు కూడా వాళ్ళ దగ్గర లేకుండా, కనీసం పెన్ కూడా వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకొని తనిఖీలు చేసి వాళ్ళని పోలింగ్ సెంటర్లకు ఆ తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి 2 విడతల్లో కూడా ఖమ్మం జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ హవానీ కొనసాగింది. ఆ తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఈసారి సిపిఎం కూడా మెరుగైన స్థానాలు దక్కించుకునే పరిస్థితి. సిపిఎం కూడా గ్రామ పంచాయతీల్లో అనేక గ్రామ పంచాయతీల్లో తమకు బలం ఉన్న గ్రామాల్లో పోటీ చేసి గెలుపొందడం జరుగుతుంది. సిపిఎం, బీఆర్ఎస్ కలిసి ఈసారి పోటీ చేయడంతో ఆయా పార్టీకి కూడా కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పొచ్చు. ఈసారి మూడో దఫా జరుగుతుంది ఈ ఎన్నికల్లో కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీ అంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు ఫలితాలను దక్కించుకోవాలి, గ్రామాల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున తమకు సంబంధించిన ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతుదారులను, అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి వృద్ధుల నుంచి యువత వరకు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు సర్పంచ్గా పోటీ చేసి తాము సర్పంచ్గా గెలుపొంది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఉత్సాహం చూపుతున్న పరిస్థితి మనకి ఈసారి ఖమ్మం జిల్లాలో ఉంది. ఓటర్లు కూడా చైతన్యవంతులై తమ వద్దకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలదీసి వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. తమకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళని పరిష్కరిస్తే వాళ్ళనే ఈసారి ఈ ఎన్నికలో గెలుపొందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లాలో దాదాపుగా 2 విడతల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 3వ విడత కూడా అంతే ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస్, ఇది థ్యాంక్ యూ.